హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లికార్జున్ తెలుగు ఫ్యాకల్టీ. సో ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 4 పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి అభ్యర్థికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు యూట్యూబ్లో ఒక వీడియో చేసి ఉన్నాను. సిలబస్కి సంబంధించిన విషయాలు కానీ, సిలబస్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి టాపిక్స్ ఉంటాయి, సో ఎలాంటి టాపిక్స్ పైన మనం కాన్సన్ట్రేషన్ చేయాలనే విషయం పైన మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దయచేసి ఆ వీడియో చూడని వాళ్ళంతా కూడా ఒకసారి చూడండి సార్. సో అలాగే చాలామంది ఈ మధ్య కాలంలో నాకు కాల్ చేస్తున్నారు, సార్ వ్యాకరణానికి సంబంధించిన దాంట్లో ఏ టాపిక్ ఇంపార్టెంటు, సో ఆ టాపిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం కూడా నేను ఒక ప్రత్యేకమైన వీడియో ఇప్పుడు చేస్తున్నాను. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏందని అడుగుతున్నారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏది ప్రిపేర్ అవ్వినా అన్ని ఇంపార్టెంట్ టాపిక్సే సార్. ఇది ఇంపార్టెంట్, అది అన్ఇంపార్టెంట్ అని ఉండదండి, అన్ని ఇంపార్టెంట్సే. సో దాంట్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి టాపిక్స్ పైన మనం ఇంట్రెస్ట్ చూపాలి, కాన్సన్ట్రేషన్ చేయాలి. సో దాంట్లో వ్యాకరణం అనేటువంటి పార్ట్ చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం మీకు ఉన్న సిలబస్ అంతా వ్యాకరణమే సార్. ఆ పర్యాయ పదాలు కానీ, నానార్థాలు కానీ, వ్యుత్పత్త్యర్థాలు కానీ, జాతీయాలు కానీ అన్నీ వ్యాకరణంలోని భాగమే అండి. కాబట్టి 90% క్వశ్చన్స్ వ్యాకరణానికి సంబంధించినవే వస్తాయి. సో అందులో ఏది ఇంపార్టెంట్ అనే విషయం మనం చూసుకుంటే ఛందస్సు అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఛందస్సు కానీ, సందులు కానీ, ఈ రెండు టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం బిట్స్ అనేవి ఇందులోకి వెళ్ళి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూస్తే అన్ని క్వశ్చన్స్ కూడా దాంట్లోకి వెళ్ళి వస్తున్నాయి. కాబట్టి ఛందస్సు అనే టాపిక్ ప్రిపేర్ అవ్వడం చాలా ఉత్తమం. దాంట్లో బెస్ట్ ఏంటంటే ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉంది. అంటే మిగతా టాపిక్స్తో పాటు వీటిని ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి అభ్యర్థికి కూడా. చాలామంది అడుగుతున్నారు, నాకు కాల్ చేసే మెసేజ్లో, సార్ ఛందస్సు అనే టాపిక్లో మనకి వృత్తాలు వస్తున్నాయి సార్, ఈ జాతులు ఉపజాతుల దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, వాటికి ఏమైనా కోర్స్ ఉన్నాయని చాలామంది అడుగుతున్నారండి. సో గుర్తుపెట్టుకోండి సార్, వృత్తాలు ఎవరైనా ప్రిపేర్ అవుతారు సార్. ఉత్పలమాల, చంపకమాల, శార్దూల మధ్య ఎవరికైనా వస్తుందండి, భరణభవరవ, నజభజర వస్తాయి. కానీ సమస్య అంత ఎక్కడుంది, ఉపజాతులు జాతుల్లోనే ఉన్నాయి. మరి ఆ ఉపజాతులు జాతులు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సో అందులో ఇంపార్టెంట్ అయినటువంటి జాతులు ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో జాతుల్లో రెండు ఉంటాయి, కందము అండ్ ద్విపద. ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో 10th క్లాస్ స్టాండర్డ్లో మనకి కందము అండ్ ద్విపద ఉంటాయి. మరి ద్విపద లక్షణాలు చాలా ఈజీగా ఉంటాయి, కానీ కంద పద్యమే చాలా కష్టం అండి. మరి ఆ కంద పద్యాన్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, కంద పద్యంలో ఉన్న లక్షణాలు ఏంటి, కంద పద్యంలో ఉన్నటువంటి గణాలు ఏంటి, అసలు కంద పద్యం ఏ విధంగా మనము ఐడెంటిఫై చేయాలనే అంశం పైన ఈరోజు స్పెషల్గా, సో వాళ్ళందరి కోసం కూడా నేను కంద పద్యము చాలా షార్ట్కట్గా కోడ్స్ రూపంలో, విత్ కోడ్స్ రూపంలో మీకు ఈజీగా మైండ్లో గుర్తుండే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. దయచేసి ఈ వీడియో అందరూ కూడా ఎండింగ్ వరకు చూడండి, మీకు కంద పద్యం పైన కంప్లీట్ క్లారిటీ రావడం జరుగుతుంది. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాం. ఇకపోతే కంద పద్యాన్ని కనుక మనం గమనిస్తే అసలు కందము రాసేవారే కవి అంటారు. సో కంద పద్యము చిన్నగా ఉంటుందండి, రూల్స్ అయితే విపరీతంగా ఉంటాయి. సో చాలా నియమాలు ఉంటాయి కంద పద్యములు, కానీ పద్యం మాత్రం ఎలా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అందుకని ఒక సామెత ఉందండి, కంద పద్యం రాసేవాడే కవి అంటారు. ఎస్, నేను చెప్తానండి. సో ఉత్పలమాల, చంపకమాల ప్రిపేర్ అవ్వడం గొప్ప కాదండి. కందము కానీ, జాతులు కానీ, ఉపజాతులు కానీ ఇవి ప్రిపేర్ అయిన వాడే సక్సెస్ అవ్వగలుగుతాడు. సాధ్యమైన పనులు సాధ్యం చేయడంలో గొప్పతనం లేదండి, అసాధ్యమైన పనులని సాధ్యం చేస్తేనే అందులో గొప్పతనం ఉంది. ఓకే, మీరు కరెక్ట్గా వినండి, 100కు 100% 100% నీకు కంద పద్య లక్షణాలు మైండ్లో కూర్చోబెడతా. ఓకే, సో రెడీ. సో కంద పద్యాన్ని గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో మనకి కంద పద్యంలో మొదటి పాయింట్ ఏంటంటే ఏ జాతికి సంబంధించింది అంటే కంద పద్యము జాతికి సంబంధించిన పద్యము. సో కంద పద్యంలో ఉన్నటువంటి లక్షణాలలో మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఇది దేనికి సంబంధించిందంటే జాతికి సంబంధించింది. సో జాతులు రెండు ఉంటాయి సార్, కందము అండ్ ద్విపద. ఓకే, సో కంద పద్యంలో సెకండ్ పాయింట్, ఇందులో 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు ఉంటాయి, 2 భాగాలు ఉంటాయి. ఏ పద్యం తీసుకున్న 4 పాదాలే ఉంటాయండి, ఒక ద్విపదలో తప్ప మనకున్న సిలబస్లో. సో కంద పద్యంలో పాదాలు 4, భాగాలు 2. దాని అర్థం ఏంటంటే 2 పాదాలు కలిసి ఒక భాగంగా, ఇంకో 2 పాదాలు కలిసి ఒక భాగంగా ఉంటుంది. సో మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 భాగాలు ఉంటాయి ఏ పద్యంలో అని అడగొచ్చు, కంద పద్యం చెప్పాలి. సో 4 పాదాలు 2 భాగాలుగా విడిపోతాయి ఏ పద్యంలో, కంద పద్యం అని చెప్పాలి. ఓకే, సో కంద పద్యంలో పాదాలు 4, భాగాలు 2. అండ్ థర్డ్ పాయింట్, నేను ప్రతి దాంట్లో కూడా గణాల గురించి మాట్లాడతా. థర్డ్ పాయింట్, ఈ కంద పద్యంలో వచ్చే గణాలు ఏంటంటే నల్ల, గగ, భజస అనే గణాలు వస్తాయి. రెగ్యులర్గా జాతులలో మనకి ఉపజాతులు తీసుకోండి, ఆటవెల్ది కానీ, తేటగీతి కానీ, సీసంలో కానీ ఇంద్రగణాలు, సూర్యగణాలు మిక్స్ అయ్యి వస్తుంటాయి.
కానీ కందపద్యంలో వచ్చే గణాలు 5 గణాలు నల గగ భజస. మరి నల్ల గగ భజస ఎలా ఉంటుందంటే ఇక్కడ రాస్తారు చూడండి, నల గగ భ జ స. ఇవి కందపద్యంలో వచ్చే గణాలండి. నల్ల గగ భజస అనే గణాలు మనకి కందపద్యంలో రావడం జరుగుతుంది. సో దీంట్లో మీకు నల్ల గగ భజస యాక్చువల్గా దీనికన్నా ముందు బేసిక్ క్లాస్ తెలిసి ఉండాలి. మనకి ఆన్లైన్ యాప్లో ఉన్నాయండి. హరీష్ అకాడమీ వారు ఉన్నటువంటి కండక్ట్ చేసినటువంటి ఆన్లైన్ యాప్లో మనకి క్లాసెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇది యూట్యూబ్ కోసం స్పెషల్గా మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. అందులో ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కనుక వింటే ఈ గణాలన్నీ మీకు అందులో ఉంటాయండి. మీకు సూత్ర ప్రకారము మనకి యమాతారాజ బాణసలగం దానికన్నా షార్ట్ కట్ ఉందండి. యమాతారాజ బాణసలగం ఇంకా చదువుతున్నారు, దానికన్నా షార్ట్ కట్ కోడ్ కూడా మీకు యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ప్రీవియస్ ఛందస్కం ఇచ్చిన పార్ట్ 1 కానీ పార్ట్ 2 ఉందండి. ఇది పార్ట్ 3లో క్లాస్, ఓకేనా. సో ఇవన్నీ గణాలు అక్కడ చెప్పి ఉన్నాను. సో మీకు అర్థం కావడం కోసం మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో కందపద్యంలో వచ్చే గణాలు ఏంటంటే నల గగ భజస అనే గణాలు వస్తాయి. సో నల అనే దానికి అర్థం ఏంటంటే నగనము ప్లస్ లఘువు కలిస్తే నల అవుతుంది సార్. నల అంటే నగనం అంటే 3 లఘువులు, లఘువు అంటే ఒక లఘువు అండి. 4 లఘువులు కలిపిస్తే నల. గగ అంటే 2 గురువులు, గగ అంటే 2 గురువులు. బా అంటే మొదటి గురువు, జా అంటే మధ్య గురువు, సా అంటే చివరి గురువు. ఇవన్నీ కూడా నేను ఫస్ట్ సెకండ్ పార్ట్లో చెప్పాను. ఎందుకు మొదటి గురువు, ఎందుకు మధ్య గురువు అనేది అందులో చెప్పాను. సో అది ఒకసారి ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు వినే ప్రయత్నం చేయండి. సో కందపద్యంలో వచ్చే గణాలు డాష్ అంటే నల గగ భజస. నల అంటే 4 లఘువులు, గగ అంటే 2 గురువులు, బా అంటే ఫస్ట్ గురువు, జా అంటే మధ్య గురువు, సా అంటే చివరి గురువు అని గుర్తుపెట్టుకోండి. ఈ 5 గణాలు మనకి కందపద్యంలో రావడం జరుగుతున్నాయి. మరి నిజంగా ఈ గణాలే వస్తున్నాయా, నిజంగా కందపద్యంలో ఈ గణాలు ఎలా వస్తున్నాయి అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. నిజంగా గణాలు రావడానికి కారణం ఏంటి మనం చూద్దాం ఇక్కడ. రైట్, ఓకే. ఇక్కడ చూడండి, కందపద్యానికి సంబంధించిన గణాలు ఏంటని చెప్పాను. నల గగ భజస అనే గణాలు వస్తాయి. ఎప్పుడైనా ఒక పద్యపాదం ఇచ్చినప్పుడు మనకి గణ విభజన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైనది కూడా. ఓకే, ఇక్కడ కందపద్యానికి సంబంధించినటువంటి ఒక భాగాన్ని రాశాను. 2 పాదాలు కలిసి ఒకటే భాగం. మీకు చెప్పాను కందపద్యంలో 2 పాదాలు కలిసి ఒక భాగం, ఇంకొక 2 పాదాలు కలిసి ఇంకొక భాగం. ఓకే, చలో ఫస్ట్ ఎప్పుడైనా ఏ పద్యం ఇచ్చినా కూడా మనం చేయాల్సింది గురువులు లఘువులు గుర్తించడం. ఈ గురువు లఘువులు గుర్తించే విధానం నేను ఆల్రెడీ పార్ట్ 1లో పార్ట్ 2లో చెప్పాను. మీరు చూసుకోండి ఒకసారి. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు గురువు లఘువులు ఏంటనేది. గురువు లఘువుల మీద కూడా సపరేట్ క్లాస్ తీసుకున్నాను. సో ఆన్లైన్ యాప్లో ఉంటుంది, దాన్ని చూసుకోండి మీరు ఒకసారి. సో ఇక్కడ చూడండి, మనకి పరనారి సోదరుడై పరధనమున కాసపడక పరులకు హితుడై అనేటువంటిది కందపద్యానికి సంబంధించింది. సో దీన్ని మనము ఐడెంటిఫై చేయాలి. ఎలా చేయాలి? సో ఫస్ట్ మనకి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రస్వాక్షరము, దీర్ఘాక్షరం ఇవన్నీ అందులో ఉన్నాయండి. స్టార్టింగ్ పార్ట్లో చెప్పాను, ఇప్పుడు నేను స్పీడ్గా చెప్తున్నా, బట్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2 అందులో ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే గురువులు లఘువులు సూత్రాలు చెప్పాలంటే ఒక క్లాస్కి దాదాపు 2 నుంచి 3 గంటలు పడుతుందండి. అంత టైం మనకు యూట్యూబ్లో సెట్ కాదు కాబట్టి షార్ట్ కట్గా చెప్తున్నా. జస్ట్ ఈ గంధపద్య లక్షణాల గురించి మాట్లాడుతున్నా, ఓకేనా. సోదరుడై, సో అనేది దీర్ఘం కాబట్టి గురువు. రస్వాక్షరం ఐత్వంతో కూడుకున్న అక్షరం గురువు. చాలామందికి తెలియదు ఇక్కడ. ఐత్వంతో కూడుకున్న అక్షరాలు ఒత్తు అక్షరాలుగా భావిస్తారు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది సంయుక్త అక్షరాలుగా ద్విత్వాక్షరాలు కాదు, ఇది ఐత్వము. సో ఇక్కడ గురువు పెట్టాలి. సో ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా పార్ట్ 1లో ఉన్నాయండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, పరధనమున కాసపడక, చూడండి ఇవన్నీ కూడా లఘువులే, ఎందుకంటే రస్వాక్షరములే. ఇక్కడ జట ఉంది, ఇది కూడా రస్వాక్షరమే. ఇవన్నీ కోడ్స్ అండి. అలాగే కా దీర్ఘం ఉంది, గురువు. సా ప డ క ప రు ల కు అన్ని లఘువులే, రస్వాక్షరాలు అన్ని. హి లఘువే, తు లఘువే, ఐత్వం గురువు. చూడండి ఇవన్నీ కూడా లఘువులే కనిపిస్తున్నాయి. రస్వాక్షరములన్నీ కూడా లఘువులే. మనకి గురువులకు సంబంధించిన దాంట్లో లఘువులకు సంబంధించిన కొన్ని పాయింట్లు ఉన్నాయండి. టెక్స్ట్ బుక్లలో గురువులకు సంబంధించి ఒక 20 పాయింట్లు ఇస్తారు. నేను 6 పాయింట్లకు క్లోజ్ చేశా. ఆన్లైన్ యాప్లో ఉంటే చూడండి. సంయుక్త కామ ద్విత్వాక్షరముల కంటే ముందున్న అక్షరములు, దీర్ఘ కామ నిండు సున్న కామ విసర్గ కామ పొల్లు హల్లు కామ ఐత్వమౌత్వంతో కూడుకున్న అక్షరములన్నీ గురువులు. హ్రస్వ సంయుక్త ద్విత్వ వట్రు సురుల అక్షరములన్నీ లఘువులు. ఓన్లీ 3 పాయింట్స్లో ఛందస్కు సంబంధించినటువంటి గురువు లఘువులు గుర్తించే విధానము నేను యాప్లో అప్లోడ్ చేశాను, చూసుకోండి. కంప్లీట్ షార్ట్ కట్ అండి. పక్కవాడు గంటలు చదివితే నా స్టూడెంట్ 10 నిమిషాలు అయిపోగొట్టుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ కావాల్సింది నోట్స్ కన్నా ఇంపార్టెంట్ కోర్స్ అండి.
నోట్స్ అందరి దగ్గర ఉంటాయండి, కోడ్స్ కొంతమంది దగ్గరనే ఉంటాయి. సో ఆ ప్రకారం ప్రిపేర్ అవ్వడం నేర్చుకోండి దయచేసి. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారము మనకు అందులో క్లాస్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఇలా చేసిన తర్వాత అసలు జనరల్గా ఉత్పలమాల చంపకమాల ఈజీగా వస్తాయండి. జస్ట్ బాగా తెలిస్తే భరణ బబరవ, నా తెలిస్తే నజబజజరా, మనం మూడు భాగాలుగా విభజించుకుంటాం సార్. మరి ఇక్కడ ఉపజాతులు జాతులు ఎట్లా చేయాలనేది ఒక టెక్నిక్ చెప్తా, బాగా వినండి. ఆ టెక్నిక్ ఏంటంటే మన హ్యాండ్అవుట్ మెథడ్ ఫాలో అవ్వాలి. వాట్ ఈస్ ద హ్యాండ్అవుట్ మెథడ్? హ్యాండ్అవుట్ మెథడ్ అంటే అర్థం ఏంటి అంటే నేను తయారు చేసుకున్న కోడ్ అండి. హ్యాండ్అవుట్ మెథడ్ టెక్స్ట్ బుక్లో ఉండదు. ఏంటంటే మనకి ఏ గణాలు కావాలో ఫస్ట్ చూసుకోవాలి. కందపద్యంలో వచ్చే గణాలు ఏంటి? నల్లగగబజస అనే గణాలు కావాలి. ఆ గణాలని చెక్ చేసుకుంటూ మన ఎడమ చేతిని మనం ఏదైతే గణాలు ఉన్నాయో అక్కడ 2 అక్షరాల పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ చేతిని తీసుకెళ్ళి. సో దీన్ని హ్యాండ్అవుట్ 2 అంటాం. ఇది ఒక కోడ్ అండి. ఇది మనము టెక్నికల్గా తయారు చేసుకున్న కోడ్. పుస్తకాలలో మళ్ళీ ఎతకకండి, దొరకదు. ఓకేనా? సో ఇక్కడ హ్యాండ్అవుట్ 2 అన్న ఒక్కసారి గమనించండి. హ్యాండ్అవుట్ 2 అని ఇలా మనం సెట్ చేసుకున్నప్పుడు 2 లఘువులు ఉన్నాయి. 2 లఘువులని చందశాస్త్రంలో లల అంటారు. లల, ఒక లఘువు ఉంటే ల, 2 లఘువులు ఉంటే లల, 3 లఘువులు ఉంటే లలలల కాదండి, నగనం అంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి, మనకి 2 లఘువులు ఉన్నాయి. 2 లఘువులు అనేది లేదు కాబట్టి హ్యాండ్అవుట్ 3కి వెళ్తాం. హ్యాండ్అవుట్ 3కి వెళ్ళినప్పుడు చూడండి, మనకి ఆల్రెడీ ఇక్కడ నల అనేటువంటి దాంట్లో 4 లఘువులు ఉన్నాయి. ఓకేనా? హ్యాండ్అవుట్ 2కి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి చివరి గురువు వచ్చింది. ఆ చివరి గురువు ఎక్కడుంది? సగనం, స స. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ఒక లైన్ తీసుకోవాలి. అది ఏ గణం అండి? సగనము. అంటే ఈ పద్యంలో ఎక్కడ చేసినా 5 గణాలకు వెళ్ళే కావాలండి. 5 గణాలు తప్ప వేరే గణాలు రావద్దు అని అర్థం. ఓకే, మళ్ళీ హ్యాండ్అవుట్ 2 2 అక్షరాల పక్కన చేయి పెట్టుకుందాం అనుకోండి. ఫర్ ఇక్కడ ఎక్కువ పెట్టట్లేదండి, బోర్డు రఫ్ అవుతుంది కాబట్టి ఇలా పెట్టాను. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది? మళ్ళా గగ ఆల్రెడీ పైననే ఉంది. ఈ 5 గణాలు వచ్చే విధంగా హ్యాండ్అవుట్ మెథడ్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ హ్యాండ్అవుట్ 2, సెట్ కానప్పుడు హ్యాండ్అవుట్ 3, సెట్ కానప్పుడు హ్యాండ్అవుట్ 4. 2 అక్షరాల పక్కన పెట్టుకోండి, వచ్చాయో చెక్ చేసుకోండి. లేదా 3 అక్షరాల పక్కన జరగండి, వచ్చాయో చూసుకోండి. లేదా 4 అక్షరాలు. ఇది ఒక కోడ్ సిస్టమ్ అండి. కన్ఫ్యూజ్ అవుతుంటారు, కన్ఫ్యూజ్ అవ్వకుండా కోడ్ సిస్టమ్. మళ్ళీ హ్యాండ్అవుట్ 2 లలా లేదు, అక్కడ హ్యాండ్అవుట్ 3 ఎస్ వచ్చేసింది. ఏ గణము? సగనము. ఇలా చేయాలి. మళ్ళీ ఇక్కడ హ్యాండ్అవుట్ 2 గమనించండి. హ్యాండ్అవుట్ 2 అంటే లల, లల అనేది బాక్స్లో ఉందా? లేదు. మళ్ళీ హ్యాండ్అవుట్ 3, హ్యాండ్అవుట్ 3, హ్యాండ్అవుట్ 3 చూసుకోండి ఒకసారి. 3 లఘువులు ఉంటాయి. 3 లఘువులు ఏమంటారు? నగనం అంటారు. నగనం అనేది నలగగ పైసలు బాక్స్లో ఉందా? లేదు. కాబట్టి కొంచెం హ్యాండ్అవుట్ 4కి వెళ్ళాలి. హ్యాండ్అవుట్ 4కి వెళ్ళినప్పుడు ఏమొస్తుంది? నల వస్తుంది, నల వస్తుంది. దిస్ ఇస్ కోడ్. మళ్ళీ హ్యాండ్అవుట్ 2 లల, మళ్ళీ హ్యాండ్అవుట్ 3 ఎస్ సగనం ఈస్ దేర్, సగనం ఉంది. ఇలా క్లోజ్ చేయాలి. మళ్ళీ హ్యాండ్అవుట్ 2 లల, హ్యాండ్అవుట్ 3 నగనం, నగనం లేదు. ఉంటే లైన్ కొట్టండి, లేకపోతే వదిలేయండి. ఫస్ట్ హ్యాండ్అవుట్ 2తో స్టార్ట్ చేయండి అండి. ఆ 2 హ్యాండ్అవుట్ 2 ఏదైతే వస్తుందో అది అందులో ఉందో చెక్ చేసుకోండి. లేకపోతే 3, లేకపోతే 4 లేదు కాబట్టి 4. మళ్ళీ హ్యాండ్అవుట్ 2 లల, హ్యాండ్అవుట్ 3 నగనం, హ్యాండ్అవుట్ 4 మళ్ళీ నల. ఓకేనా? సో ఇక్కడ హ్యాండ్అవుట్ 2 లల అవుతుంది, హ్యాండ్అవుట్ 3 ఏమవుతుందంటే సగనం అవుతుంది. ఇలా చేయాలండి, ఇలా చేయాలి. ఇంకా చాలా కోడ్స్ ఉన్నాయి, ఇందులో బెస్ట్ కోడ్. ఎప్పుడైనా ఉపజాతులు జాతులు ఘన విభజన చేసేటప్పుడు మనం హ్యాండ్అవుట్ మెథడ్ ఫాలో అవ్వాలి. చేతిని 2 అక్షరాల పక్కన, తర్వాత 3 అక్షరాల పక్కన, తర్వాత 4 అక్షరాల పక్కన పెట్టి జరుపుకుంటూ ఆ గణాలు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంతమందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఏంటో డౌట్ అంటే, సార్ ఇప్పుడు ఈ గణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి, చేస్తున్నాము, ఈ పద్యము దానికి సంబంధించింది అని ఎలా తెలుసుకోవాలనే డౌట్ కూడా వచ్చి ఉంటుంది కొంతమందికి. డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ కందపద్యం రాసుకున్నానండి, పైన గణాలు ఉన్నాయి, నేను చెక్ చేసుకుంటూ వెళ్తున్నా. ఎగ్జామ్లో మనకి ఏ పద్యం అని ఇవ్వరు కదా, బ్లైండ్గా ఒక పద్యం ఇస్తారు. ఆ పద్యాన్ని గణనం చేసి ఏ విధంగా అనుకోవాలంటారు. అది కూడా ఉందండి, అది క్లాస్లో 4th పార్ట్లో ఉంటుంది. దానికి కోడ్స్ ఉన్నాయి, ఇప్పుడు చెప్పడానికి టైం సెట్ కాదు, ఇప్పుడు కందపద్య లక్షణాలే మాట్లాడుతున్నా. ఎగ్జామ్లో ఇచ్చినటువంటి పద్యాన్ని ఈజీగా ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలనేది నేను ఛందస్కు సంబంధించినటువంటి 4th పార్ట్లో
ఆన్లైన్ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది, దాంట్లో చెక్ చేసుకోండి. అంటే విత్ ఇన్ 2 సెకండ్స్లో ఆ పద్యము చూసినంబడే అది ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చేయాలనేది విత్ ఇన్ 2 to 4 సెకండ్స్లో ఐడెంటిఫికేషన్ చేసే కోడ్స్ కూడా ఉన్నాయండి. దానికి సంబంధించింది ఆన్లైన్ యాప్లో ఉంది, చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఇక్కడ చెప్పడానికి రాదు. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి, దేనికి సంబంధించింది కంద పద్యము? జాతికి సంబంధించింది. సెకండ్ పాయింట్ ఏంటి? 4 పాదాలు ఉంటాయి, బ్రాకెట్లో 2 భాగాలు ఉంటాయి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే నల గగ భజస అనే గణాలు వస్తాయి. కంద పద్యం ఏది తీసుకున్నా కూడా నల గగ భజస అనే గణాలే వస్తాయి. అండ్ ఫోర్త్ పాయింట్ యతి స్థానం అండి. యతి అనగా విరామము, విశ్రాంతి, విరమము, వలి, వడి. యతి అంటే విరామం అండి. అంటే ప్రతి పద్యంలో కూడా యతి తీసుకోవడం జరుగుతుంది. యతి అనే పదానికి అర్థం విరామము, విశ్రాంతి, విరమము. అయితే ఉత్పలమాలలో మనకి రెగ్యులర్గా ఉత్పలమాల చంపకమాలలో 10, 11, 13, 14 అక్షరాలకు ఉంటాయండి. ఇక్కడ గణాల వైజ్గా ఉంటాయి, అక్కడ అక్షరాల వైజ్గా ఉంటే ఇక్కడ గణాల వైజ్గా ఉంటాయి. ఇందులో యతి స్థానం ఏంటంటే నేను ఒక కోడ్ చెప్తా, మీరు ఆ కోడ్ ఫాలో అవ్వండి. 1 4 but 2 4 ఇది కోడ్ అండి. 1 4 but 2 4 1 4 but 2 4 అంటే అర్థం ఏంటంటే 1-4 అంటే ఫస్ట్ గణం, ఫోర్త్ గణం అని అర్థం. ఫస్ట్ గణంలో ఉన్న ఫస్ట్ అక్షరం, ఫోర్త్ గణంలో ఉన్న ఫస్ట్ అక్షరానికి యతి చెల్లుతుంది. బట్ 2 4 అంటే కేవలము 2 4 పాదాలకు మాత్రమే యతి చెల్లుతుంది. అంటే మొదటి పాదంలో ఉండదు, మూడవ పాదంలో ఉండదు. సో 1-4 but 2 4 దిస్ ఈజ్ అవర్ కోడ్, షార్ట్ కట్ కోడ్. 1 4 ఫస్ట్ గణములో ఉన్న ఫస్ట్ అక్షరము, మొదటి అక్షరం ప్రతి దాంట్లో కామన్ అండి, కామన్. సో అండి ఫస్ట్ గణం ఎక్కడ ఉంది? గణం అంటే ఏంటి? ఎంతవరకు లైన్ కొట్టామో అంతవరకు గణం అంటారండి. గురువులు వేరు, లఘువులు వేరు, గణాలు వేరు, పాదాలు వేరు, రకరకాల అంశాలు ఉంటాయండి. సో గణం అంటే ఫస్ట్ గణం, ఫస్ట్ గణంలో ఉన్న ఫస్ట్ అక్షరము. అయితే ఇక్కడ చూడండి, ఒకటో పాదంలో లేదండి, బట్ 2 4 కేవలం 2 4 పాదాలకే వర్తిస్తుంది. ఇక్కడ చూడండి, రెండవ పాదంలో ఉన్న ఫస్ట్ అక్షరం, రెండవ పాదంలో ఉన్న మొదటి గణము, మొదటి అక్షరము 1 2 3 4, నాలుగవ గణంలో ఉన్న మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. ఇది ఫస్ట్ గణం అండి, ఫస్ట్ అక్షరము 1 2 3 4, నాలుగవ గణంలో కూడా ఫస్ట్ అక్షరం. యతి స్థానం అనేది మొదటి అక్షరం అనేది అన్నిట్లో కామను. 1-4 అంటే ఫస్ట్ గణము, ఫోర్త్ గణంలో ఉన్న మొదటి అక్షరాలకి యతి చెల్లుతుంది. కానీ అన్ని పాదాలకు వర్తించదు, కేవలం 2 4 పాదాలకే వర్తిస్తుంది. అంటే పద్యం పాడేటప్పుడు ఇక్కడ ఆగమని చెప్పడం, ఇది పరధనమునకు ఆశపడక పరులకు హితుడై, అంటే ఈ ప్లేస్లో బ్రేక్ ఇవ్వడం అనే యతికి సంబంధించిన అంశం. ఓకేనా? సో ఇక్కడ యతి స్థానం ఏం చెప్పాలి? 1 4 but 2 4 అని షార్ట్ కట్గా నేర్చుకోండి. మళ్ళీ దీన్ని బట్టి నేర్చుకోకండి భయ్యా. కాంపిటేటివ్ ఎగ్జామ్లో నువ్వు బట్టి ఉన్నది నేర్చుకుంటే వేస్ట్. డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి. మెమరీ అనేది ఒక పిక్చర్ మెథడ్ని బాగా యాక్సెప్ట్ చేస్తుందండి, ఆ ప్రకారం నేర్చుకోవాలి. ఇక్కడ కూడా 1 4 but 2 4 అసలు మొదటి పాదంలో ఉండే ఛాన్సే లేదండి. అసలు ఫస్ట్ పాదం ఎన్ని గణాలు ఉన్నాయి? 1 2 3. అక్కడ ఫోర్త్ గణం ఏడుంది? ఫస్ట్ పాదంలో ఫోర్త్ గణం ఉందా? లేనే లేదు. సో ఖచ్చితంగా యతి స్థానం 1 4 but 2 4. అండ్ ఫిఫ్త్ పాయింట్, ప్రాస నియమం ఉంటుంది. ప్రాస అక్షరం అంటే పద్యపాదంలో రెండవ అక్షరము అన్ని పాదాలలో ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ రా అనే అక్షరం ఉందండి, ఇక్కడ కూడా రానే ఉంది. అలా పద్యపాదంలో రెండవ అక్షరము సమానంగా ఉంటే దాన్ని ఏమంటారు? ప్రాస అక్షరము. ప్రాస అక్షరం అంటే రెండవది, అన్ని సమానంగా ఉంటే ప్రాస నియమము అంటారు. సో 5 పాయింట్లు అయిపోయినాయండి. కంద పద్యానికి సంబంధించినటువంటి 5 పాయింట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ 5 అనేవి కంద పద్యానికి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్. 5 కంప్లీట్. దిస్ ఇస్ మెయిన్ పాయింట్స్ ఇన్ కందము. కందంలో ఉన్న మెయిన్ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ జాతికి సంబంధించింది, సెకండ్ పాయింట్ 4 పాదాలు ఉంటాయి, అండ్ థర్డ్ పాయింట్ నేను చెప్తున్నా మీరు అనుకుంటున్నాను సార్, నేను చెప్పేటప్పుడే మీరు మనసులో అనుకుంటూ నేర్చుకోండి, అయిపోతుంది అంతేగా. మళ్ళీ కంద పద్యం నీకు లైఫ్ లాంగ్ గుర్తుండాలి అంతే.
సో 4 పాదాలు ఉంటాయి. నలగగభజస అనే గణాలు వస్తాయి. యతిస్థానం 1-4 బట్ 2-4 అండ్ ప్రాస నియమం ఉంటుంది. ఎస్, వృత్తాలలో జాతులలో ప్రాస నియమం ఉంటుంది, ఉపజాతులలో ప్రాస నియమం ఉండదు. ఉపజాతులలో వచ్చే నియమమే ప్రాసయతి. ప్రాసయతి అనేది నేను ఆల్రెడీ ఆన్లైన్ యాప్లో సెకండ్ పార్ట్లో చెప్పడం జరిగింది, చెక్ చేసుకోండి. ఓకే, ఇవి 5 పాయింట్స్కి సంబంధించినవి మెయిన్ పాయింట్స్ కందపద్యంలో. అండ్ కందపద్యంలో ఉన్నటువంటి న్యూ పాయింట్స్ 3 న్యూ పాయింట్స్ ఉన్నాయండి. 3 న్యూ పాయింట్స్ ఇస్ దేర్ ఇన్ కందము. ఏంటా న్యూ పాయింట్స్ అంటే, కందపద్యంలో ఉన్నటువంటి ఫస్ట్ న్యూ పాయింట్ ఏంటంటే, మొదటి పాదములో 3 గణాలు, రెండవ పాదంలో 5 గణాలు, మొత్తము 2 పాదాల్లో కలిసి 8 గణాలు ఉంటాయి. సో న్యూ పాయింట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే 3 + 5 = 8 అని గుర్తుపెట్టుకోండి. 3 + 5 = 8. ఏంటి సార్ 3 + 5 8 అంటే, ఫస్ట్ పాదంలో 3 గణాలు ఉన్నాయండి. ఓకే, సెకండ్ పాదంలో 1 2 3 4 5 మొత్తం ఎన్ని గణాలు? మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగొచ్చు. కందపద్యంలో మొత్తం గణాల సంఖ్య అంటే 8 రాయకూడదండి, 16 రాయాలి. కందపద్యంలో మొదటి భాగంలోని గణాల సంఖ్య అంటే 8 రాయాలి. పాయింట్ బాగా వినండి. కందపద్యములోని గణాలంటే ఒక భాగము లేదా 2 పాదాలు, ఈ 2 పాదాలు కలిసి ఒకటే భాగం. ఓకేనా? మొదటి పాదంలో 3 గణాలు, రెండవ పాదంలో 5 గణాలు, మొత్తం 8. మళ్ళీ మూడవ పాదంలో 3, మళ్ళీ నాలుగో పాదంలో 5. కందపద్యంలోని గణాలు అంటే 16. కందపద్యంలో మొదటి 2 పాదాలు కలిస్తే 8 గణాలు అని గుర్తుపెట్టుకోవాలి. వాడు అడిగే క్వశ్చన్ బట్టి మన ఆన్సర్ ఉండాలి. వాడు కందపద్యంలో మొదటి పాదంలో ఎన్ని గణాలు ఉంటాయి? 3. రెండవ పాదంలో 5, మూడవ పాదంలో 3, నాలుగవ పాదంలో 5, మొత్తం 16 గణాలు ఉంటాయి. సో 16 గణాలతో కూడిన పద్యము అని అడగొచ్చు, కందము చెప్పాలి. కందపద్యంలో 3వ పాదంలో ఎన్ని గణాలు ఉంటాయి? 3 ఉంటాయి. 4వ పాదంలో 5, 5వ పాదంలో 5వ పాదం ఉండదు. ఓకే, ఇట్లా అప్లికేషన్ మెథడ్లో మనకి ఏ విధంగా నన్ను అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇది న్యూ పాయింట్లో ఫస్ట్ న్యూ పాయింట్. కందపద్యంలో మొదటి భాగంలో 8 గణాలు ఉంటాయి, రెండవ భాగంలో 8 గణాలు, మొత్తం 16 గణాలు ఉంటాయి. అది న్యూ పాయింట్లో ఫస్ట్ న్యూ పాయింట్. అండ్ సెకండ్ న్యూ పాయింట్ ఏంటంటే, చతుర్మాత్ర గణాలతో కూడిన పద్యము కూడా కందపద్యమే. చతుర్మాత్ర గణాలు అంటే ఏంటి సార్ అంటే, ఏమీ లేదండి. చతుర్మాత్ర గణాలు అంటే, మీకు మాత్ర అనేది ముత్యాల సరళలో వస్తుంది. గురువు ఉంటే 1 పెట్టుకోండి, గురువు ఉంటే 2 పెట్టుకోండి, లఘు ఉంటే 1 పెట్టుకోండి, కూడుకుంటే వెళ్ళండి. ఇక్కడ 2 లఘువులు ఉన్నాయి. 2 + 1 + 1 2, 2 + 2 4. గురువు ఉంటే 2, లఘు ఉంటే 1, కూడుకుంటే వెళ్ళాలి. మాత్ర అంటే లఘుకు 1 తీసుకోవాలి, గురువుకు 2 తీసుకోవాలి. 1 + 1 2, 2 + 2 4. ఇక్కడ కూడా 2 గురువులు అంటే 2 2 4, 1 2 4 అన్నీ 1 2 3 4, 1 2 2 + 2 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 2 + 2 అన్ని 4. అంటే చతుర్మాత్ర గణాలు ఉంటాయి. ఒక్కొక్క గణంలో చతుర్మాత్ర అంటే 4 మాత్రలు అనమాట. అంటే గురువు ఉంటే 2, లఘు ఉంటే 1, కూడుకుంటే వెళ్ళండి. మీకు అన్ని కూడా అలాగే వస్తాయి. మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కందపద్య లక్షణాలు అన్ని అడగకుండా సింపుల్గా చతుర్మాత్ర గణాలతో కూడిన పద్యం ఏంటి అని అడుగుతాడు. రాసే ఎవరైతే చదువుతారో వాడే రాస్తారు బిట్టు, లేకపోతే వాడు రాయలేడు, వాడి పరిస్థితి కష్టం. సో చతుర్మాత్ర గణాలతో కూడిన పద్యమే కందపద్యం అని గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ న్యూ పాయింట్ ఇన్ కందం. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, మొదటి పాదములో మొదటి అక్షరము లఘువైతే మిగతా పాదాలలో కూడా లఘువే, గురువైతే మిగతా పాదాలలో కూడా గురువై ఉండాలని నియమం ఉందండి. గజోడి మొదటి పాదంలో మొదటి అక్షరం లఘువైంది, రెండో పాదంలో కూడా లఘువే, మూడో పాదంలో కూడా లఘువే, నాలుగో పాదంలో లఘువే. ఒకవేళ గురువైంది అనుకో, అన్నీ కూడా గురువులే ఉండాలి. సో కందపద్యానికి సంబంధించిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, మొదటి పాదంలో మొదటి అక్షరం లఘువైతే మిగతా పాదాల్లో కూడా లఘువే ఉండాలి, గురువైతే గురువై ఉండాలి. ఇది కూడా ఒక నియమం అన్నమాట. అంటే కందపద్యం రాసేటప్పుడు ఫస్ట్ అక్షరం లఘు అయినప్పుడు మిగతా పాదాల్లో కూడా మొదటి అక్షరం లఘు అని స్వీకరించాలి. ఇది న్యూ పాయింట్స్ ఇన్ కందము. న్యూ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మొదటి భాగంలో 8 గణాలు, రెండవ భాగంలో 8 గణాలు, మొత్తం 16 గణాలు వస్తాయి. సెకండ్ న్యూ పాయింట్ ఏంటంటే, చతుర్మాత్ర గణాలతో కూడిన పద్యము. థర్డ్ న్యూ పాయింట్ ఏంటంటే, మొదటి పాదంలో మొదటి అక్షరం లఘువైతే మిగతా పాదాల్లో లఘువై ఉండాలి, గురువైతే గురువై ఉండాలి. ఇది న్యూ పాయింట్స్. అండ్ మెయిన్ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ జాతికి సంబంధించింది. 4 పాదాలు ఉంటాయి, నల్లగగభజస అనే గణాలు వస్తాయి. 1 4 బట్ 2 4 ప్రాస నియమం ఉంటుంది. ఇవి 5 మెయిన్ పాయింట్స్ అండ్ 3 న్యూ పాయింట్స్ 3 అండ్ 3 స్పెషల్ పాయింట్స్. 3 స్పెషల్ పాయింట్స్ ఉంటాయండి కందపద్యంలో.
ఆ 3 స్పెషల్ పాయింట్స్ ఏంటంటే 3 స్పెషల్ పాయింట్లో ఉన్న ఫస్ట్ స్పెషల్ పాయింట్ 2 భాగాల చివర గురువు ఉంటుంది. దిస్ ఇస్ స్పెషల్ పాయింట్లో ఫస్ట్ స్పెషల్ పాయింట్. 2 భాగాల చివర గురువు ఉంటుంది. 2 భాగాల చివర అంటే అర్థం ఏంటి సార్ అంటే మొదటి భాగం చివర రెండవ భాగం చివర గురువు కంపల్సరీ ఉండాలి. మొదటి భాగం చివర అంటే ఇది అండి, ఇక చూడండి గురువు ఉంది. రెండవ భాగం చివర అంటే 4వ పాదం చివర అనాలి. మొదటి భాగం చివరన్నా ఒకటే, రెండవ పాదం చివరన్నా ఒకటే. పాయింట్ బాగా వినాలండి. రెండవ భాగం చివరన్నా ఒకటే, 4వ పాదం చివరన్నా ఒకటే. ఎందుకంటే 2 పాదాలు కలిసి ఒక భాగం కాబట్టి 2 భాగాల చివర గురువై ఉంటుంది. ఎందులో? కందములో ఖచ్చితంగా గురువై ఉండాలి. సో ఫస్ట్ పార్ట్ కార్నర్ అండ్ సెకండ్ పార్ట్ కార్నర్ కంపల్సరీగా గురువుగా ఉండాల్సిన అవసరం ఉంది, గురువై ఉండాల్సిందే. అండ్ స్పెషల్ పాయింట్లో రెండవ స్పెషల్ పాయింట్ ఐ డోంట్ వాంట్ బేసిక్ అనం జగనం అంటుంది కందం. కందపద్యం అంటుంది నాకు బేసి సంఖ్యలు అంటేనే పరమ చిరాకు రాబాయి, అందులో జగనం గాడు అస్సలు వద్దంటుంది. సో బేసి సంఖ్యలు ఏమేమి ఉన్నాయి? 1, 3, 5, 7. ఇందులలో జగనం గాడు రావద్దు. చూడండి, 1లో జగనం ఉందా? 3లో జగనం ఉందా? లేదు. అండ్ 5లో జగనం ఉందా? లేదు. 7లో జగనం ఉందా? లేదు. సో బేసి గణము జగనంగా ఉండకూడదు, దేంట్లో? కందంలో ఉండకూడదు. సో స్పెషల్ పాయింట్లో ఫస్ట్ స్పెషల్ పాయింట్ 2 భాగాల చివర గురువై ఉంటుంది. సెకండ్ స్పెషల్ పాయింట్ బేసి గణం జగనంగా ఉండకూడదు. లాస్ట్ స్పెషల్ పాయింట్ ఐ డోంట్ వాంట్ 6th గణం. ఐ డోంట్ వాంట్ 6th గణం నల ఆర్ జగనం. నాకు 6వ గణము డోంట్ వాంట్ కాదు, ఐ వాంట్. నాకు 6వ గణము నల కానీ జగనం కానీ అయి ఉండాలి. కందపద్యం ఏమడుతుంది? నాకు 6వ గణంలో నలగాడైనా ఉండాలి, జగనంగానైనా ఉండాలి. చూడండి 6వ గణం చూడండి, 1, 2, 3, 4, 5, 6. 6వ గణంలో ఏమైనా ఉండాలి? నలనైనా ఉండాలి, జగనమైనా ఉండాలి. ఈ 2 తప్ప వేరే రావద్దంట. ఇది థర్డ్ స్పెషల్ పాయింట్ ఇన్ కందం. మళ్ళీ ఒకసారి వినండి. స్పెషల్ పాయింట్లో ఫస్ట్ స్పెషల్ పాయింట్ 2 భాగాల చివర గురువై ఉంటుంది. బేసి గణం జగనం ఉండకూడదు. 6వ గణము నల కాని జగనము కాని అయి ఉండాలి. ఇవి స్పెషల్ పాయింట్స్ అండి. సుమతి శతక పద్యాలన్నీ కూడా కంద పద్యాలేనండి. మీరు చేయండి. మొత్తము 5+3+3 మొత్తం 11 పాయింట్స్ అండి కంద పద్యంలో. సో చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఏంటి సార్ ఈ స్పెషల్ పాయింట్స్, ఈ మెయిన్ పాయింట్స్ ఏంటి సార్, మాకు ఇవన్నీ పుస్తకాల్లో లేనేలేవేమి సార్, మీరేమో మెయిన్ పాయింట్స్ అంటారు, స్పెషల్ పాయింట్స్ అంటారు, ఏమో కొత్తగా చెప్తారేంటి సార్? ఎస్, ప్రిపేర్ అవ్వాల్సిన మెథడ్ ఇదేనండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్లోనే ప్రిపేర్ అయితే సక్సెస్ అవుతాం. సో 11 పాయింట్లు టెక్స్ట్ బుక్లలో ఇస్తారు, కానీ 11 పాయింట్లు నువ్వు ఏదో నేర్చుకొని వెళ్తావు. సో మ్యాక్సిమం 95% మెంబర్స్ గ్రూప్ 4th ఎగ్జామ్ రాసిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్ తెలుగు లేని వాళ్ళే రాస్తారు సార్. మీరు చూడండి, మీకు తెలుగు మీద టచ్ ఉండదండి, అవగాహన లేదు. ఏదో ఎగ్జామ్ నోటిఫికేషన్ ఉంటుంది రాసే వాళ్ళే 95% ఉంటారు. 95 98% వాళ్ళే ఉంటారండి. ఈ తెలుగు కోర్స్కి వచ్చే వాళ్ళంతా కూడా 95% అంతా కూడా అదే అదర్ సబ్జెక్ట్స్ వాళ్ళే వస్తారండి. ఒక 5% పాపం తెలుగు వాళ్ళు ఉంటారు. మిగతా 95% ఏంది? ఆ గ్రూప్ 4th ఎగ్జామ్లో తెలుగు ఉంది కాబట్టి నేర్చుకునే వాళ్ళు తప్ప తెలుగు మీద అభిమానం ఉండదండి ఎవరికి కూడా. ఉండొచ్చు, లేదనట్లేదు, తక్కువ మందికి. ఎగ్జామ్లో ఉంది కాబట్టి నేర్చుకుంటున్నాం. మరి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలి. సో ఇలాగే ప్రిపేర్ అవ్వాలండి. నువ్వు కందపద్యము జాతి నీళ్ళు నేర్చుకుని వెళ్తే ఎగ్జామ్కి వెళ్ళాక 11 పాయింట్లలో 2 పాయింట్లు మర్చిపోతావు. ఆ 2 పాయింట్లే ఎగ్జామ్లో అడుగుతారండి. ఆ 2 పాయింట్లతోనే నీకు ఎగ్జామ్లో మార్కుతోనే నీ ఎగ్జామ్లో జాబ్ మిస్ అవ్వచ్చు. కాబట్టి కోడ్ 5+3+3 దిస్ ఇస్ కోడ్ కందము. సో నేర్చుకునేటప్పుడు 5 మెయిన్ పాయింట్స్ మైండ్లో ఆటోమేటిక్గా వస్తాయి. 5 మెయిన్ పాయింట్స్. ఎస్, జాతికి సంబంధించింది 4 పాదాలు ఉంటాయి, నల్లగగబస అనే గణాలు వస్తాయి, 1-4 బట్ 2-4 ప్రాస నియమం ఉంటుంది. క్లోజ్, మెయిన్ పాయింట్స్ క్లోజ్. అండ్ న్యూ పాయింట్స్లో 3 ఉన్నాయండి. సో 3+5 = 8 గణాలు. అండ్ సెకండ్ పార్ట్లో కూడా 8 గణాలు, టోటల్ 16 గణాలు. అండ్ చతుర్మాత్ర గణాలతో కూడిన పద్యం కందం. అండ్ థర్డ్ పాయింట్, మొదటి అక్షరం లఘువైతే మిగతా పాదాల్లో లఘువై ఉండాలి, గురువైతే గురువై ఉండాలి. ఇవి న్యూ పాయింట్స్, క్లోజ్ చేసి పక్కన పడే. అండ్ స్పెషల్ పాయింట్స్లో ఫస్ట్ స్పెషల్ పాయింట్ 2 భాగాల చివర గురువై ఉంటుంది. బేసిక్ గణం జగనంగా ఉండకూడదు. 6వ గణము నల కానీ జగనం కానీ అయి ఉండాలి. ఇట్లా నీ మైండ్లో ఒక స్కెచ్ కంప్లీట్ క్లియర్గా వేసుకోవాలండి. 5+3+3 5 మెయిన్ పాయింట్స్, 3 న్యూ పాయింట్స్, 3 స్పెషల్ పాయింట్స్. ఇట్లా సబ్జెక్ట్ని ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవడం వల్ల లాభం ఏంటి సార్ అంటే
ఆ సబ్జెక్ట్ అనేది మ్యాక్సిమం లైఫ్ లాంగ్ గుర్తుండే అవకాశాలు ఉంటుంది. అంత గుర్తు లేకున్నా కనీసం ఎగ్జామ్ రాసే 2 నెలల వరకైనా గుర్తుంటుందండి. కట్టుకొని నేర్చుకుంటే గుర్తు ఉంటుంది సార్. సో ఇలా ప్రిపేర్ అవ్వాలి. ఇలాగే నీకు ఎప్పుడైనా లైఫ్ లాంగ్ గుర్తురాలి. కందపద్యం అంటే ఓహో 5 మెయిన్ పాయింట్స్ రాబాయి, 3 న్యూ పాయింట్స్ రాబాయి, 3 స్పెషల్ పాయింట్స్. ఇవి పుస్తకాల్లో మెయిన్ పాయింట్స్ ఉండవండి, జస్ట్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఒక మెమరీ అనేది ఒక పిక్చర్ మెథడ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ పిక్చర్ మెథడ్లోనే మాత్రమే మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో మీరు కందపద్యం నేను చెప్పింది ఒక్కసారి విన్నారు కదా, ఇంకొకసారి చదవండి. మీకు లైఫ్ లాంగ్ 5 మెయిన్ పాయింట్స్, 3 న్యూ పాయింట్స్, 3 స్పెషల్ పాయింట్స్ అనే ఆటోమేటిక్గా వస్తాయి. స్పెషల్ పాయింట్స్ అనేసరికి మీకు రావాలి 2 భాగాల చివర గురువు ఉంటుంది. బేసిగనం జగనంగా ఉండకూడదు, 6వ కణం నల్ల కాని జగనం కాని ఉంటుందని ఆటోమేటిక్గా రావాలి. వాడు ఎగ్జామ్లో అడగొచ్చు 6వ కందపద్యంలో 6వ గణంలో ఏమై ఉండాలి అని అడుగుతాడు. నల్ల కాని జగనం కాని నీకు తెలియకుండా బిట్ వస్తుందండి ఆన్సర్. అట్లాగా అన్ని నేర్చుకున్నాం అనుకో, అన్ని కట్టగలిగి నేర్చుకున్నాం అనుకో, ఆ బిట్టు గుర్తురాదండి. కందపద్యంలో బేసికనం ఏమై ఉండకూడదు, ఆటోమేటిక్గా జగనం ఉండకూడదని ఈజీగా వచ్చేస్తుందండి. కందపద్యం వ్యక్తిస్థానం ఏంటి? ఫస్ట్ 4th గణాల ఫస్ట్ అక్షరాలకి, కానీ కేవలం 2, 4 పాదాలకు మాత్రమే వర్తిస్తుంది. చతుర్మాత్ర గణాలతో కూడిన పద్యం ఏంటి? కందము. ఏ విధంగా అడగొచ్చండి వారి క్వశ్చన్. మొదటి అక్షరం మొదటి లఘువు అయితే మిగతా అక్షరాలు ఏ విధంగా ఉండాలి? లఘువే ఉండాలి. మరి గురువు అయితే గురువే ఉండాలి. ఇట్లా అప్లికేషన్ మెథడ్ అనేది ఎక్కడో లేదండి, మన లోపలనే ఉంది. మనం కాన్సెప్ట్ని కరెక్ట్గా ప్రిపేర్ అయితే 100 రకాల ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు అండి. నువ్వు కాన్సెప్టే ప్రిపేర్ కాకుండా క్వశ్చన్స్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తారు? చాలామంది ఇదే చేస్తారండి, క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తారు. నో సార్, క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయకూడదు సార్. ఫస్ట్ మనం కంటెంట్ మీద ఫుల్ కమాండింగ్ సంపాదించిన తర్వాత దెన్ ఆఫ్టర్ గో టు క్వశ్చన్ ఆన్సర్స్. ప్రశ్నలకి అప్పుడు వెళ్ళాలండి, ఫుల్ కమాండింగ్ కావాలి సార్. ఆ తర్వాత నువ్వే తయారు చేసుకోవచ్చు క్వశ్చన్స్, నీ లోపలనే క్వశ్చన్స్ ఉత్పన్నం అవ్వాలి. అప్పుడండి సక్సెస్కి మార్గం. ఓకేనా? ఇది కందపద్యానికి సంబంధించినటువంటి లక్షణాలు. దీంట్లో ఇవి ఇలాగేనండి. ఈ పాయింట్ ఎలా చెప్పాను మీకు, 5 మెయిన్ పాయింట్స్, న్యూ పాయింట్స్, స్పెషల్ పాయింట్స్. అంటే ఇక్కడ స్పెషల్ పాయింట్స్ అనకూడదండి వాస్తవానికి, అదొక కోడ్. స్పెషల్ పాయింట్స్ అనేవి ఉండవు, అన్ని 11 పాయింట్లు ఉంటాయి. కానీ నేను అందులో ఉన్న మ్యాటర్ నేను చెప్తే ఇంకా నేనెందుకండి కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు దాంట్లో ఉన్నది చెప్పి ఇక నేనెందుకు మీ దగ్గరికి రావడం, మీరెందుకు నా క్లాస్ వినడము? నో కదా, ఐ వాంట్ సంథింగ్ స్పెషల్. నాకు స్పెషల్ ఉండాలేదన్నా. నీకు మైండ్లో కూర్చోబెట్టడం నా పని, నీకు చెప్పడం నా పని కాదు సార్. నేను క్లాస్ చెప్పడం నాకు నచ్చదు. క్లాస్ చెప్పింది నీ మైండ్లో కూర్చోబెట్టడం నా పని, నీ మైండ్లో కూర్చోడం నా పని, అది నేను చేసే పని. సో మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఒక సినిమా థియేటర్లో సినిమా చూసిన తర్వాత ఒక ప్రేక్షకుడు బయటకు వచ్చినప్పుడు ఆ సినిమానే గుర్తొస్తే ఆ సినిమా హిట్ అన్నట్టు. ఒక క్లాస్ విన్న తర్వాత క్లాస్ మాత్రమే గుర్తు రావాలి. అప్పుడు ఫ్యాకల్టీ సక్సెస్, స్టూడెంట్ కూడా సక్సెస్ అన్నమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. ఇది కందపద్యానికి సంబంధించినటువంటి లక్షణాలు అనమాట. మీరు ఏదైనా ఇంటికి వెళ్ళాక ఇప్పుడు ఓపెన్ చేసుకోండి, సుమతి శతక పద్యాలను తీసుకోండి, ఈ గణాలు రాసుకోండి, ఇవి చేసుకోండి, అవి మెయిన్ పాయింట్స్ అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇవి గణాలు ఇవే ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది నేను పార్ట్ 4లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఆన్లైన్ యాప్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. బ్లైండ్గా ఉన్న పోయాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది నేను ఆన్లైన్ యాప్లో ఉన్నాయి, అవి మీరు చెక్ చేసుకునే ప్రయత్నము చేయండి. ఓకేనా అండి? ఇది కందపద్యానికి సంబంధించిన లక్షణాలు. కాబట్టి విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోండి, ఛందస్సు కానీ ఏ టాపిక్ అయినా మళ్ళొకసారి చెప్తున్నానండి, యూట్యూబ్ ద్వారా మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 4 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. తెలుగుకు సబ్జెక్ట్ సంబంధించిన దాంట్లో పూర్తిగా వ్యాకరణాంశాలపైననే ప్రశ్నలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ వ్యాకరణాంశాల్లో ప్రతి టాపిక్ కూడా, అది ఛందస్సు కానీ వర్ణమాల కానీ ఏ టాపిక్ అయినా కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులర్గా నేర్చుకునే మెథడ్లు నేర్చుకుంటే ఏమవుతుందంటే అప్పుడు గుర్తుంటుందండి. అప్పుడు గుర్తుంటుంది. ఆ క్లాసెస్ విన్నంత సేపు గుర్తుంటుంది. కానీ క్లాసెస్ విన్న తర్వాత కూడా ఎగ్జామ్ వరకు కూడా గుర్తుండాలంటే టెక్నికల్ సిస్టము, కోడ్ సిస్టము ఇది మాత్రమే కావాలి. అది ఏ ఎగ్జామ్ అయినా సరే గుర్తుపెట్టుకోండి. ప్రతి అభ్యర్థి కూడా వ్యాకరణాన్ని చాలా సులభమైన పద్ధతిలో నేర్చుకునే విధంలో ప్రయత్నం చేయండి. మూస పద్ధతిలో నేర్చుకునే ప్రయత్నము చేయకండి. ప్రతి అభ్యర్థి కూడా తెలుగులో ఈజీగా 75 మార్కులు అండి మెయిన్స్ ఎగ్జామ్లో, అండ్ స్క్రీన్ టెస్ట్లో 25 మార్క్స్ అండి. సబ్జెక్ట్స్ ఏమీ లేవండి, 3 ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ ఏమి ఉన్నాయి. సో అవి ఈజీగా అండి. గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా పెద్దగా టఫ్గా రాదు, అంతా ఈజీగా రాకపోవచ్చు, యావరేజ్గా వస్తాయి. కాబట్టి మీరు ఈజీగా సులభంగా గ్రూప్ 4 ఎగ్జామ్లో జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ప్రతి అంశం కూడా అండి, నేను వ్యాకరణానికి సంబంధించిన ప్రతి అంశం కూడా ఆన్లైన్ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా. చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి ప్రతి క్లాస్ కూడా రాసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ప్రతిదీ కూడా నువ్వు క్లాస్ విన్న సేపట్లోనే నీకు రావడం అనే లక్ష్యంతో నేను క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి అంశం కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఒకటి గుర్తుపెట్టుకుని విద్యార్థులందరూ కూడా ఈ వచ్చిన అవకాశాన్ని మాత్రం జారవించుకోకండి.
మీరు ఒకటే గ్రూప్ 4 నోటిఫికేషన్ పడ్డది, అది ఎగ్జామ్ జరుగుతుంది, జరిగేంత వరకు నీ ప్రయత్నం మాత్రం ఆపకండి దయచేసి. నేను ఒక ఫ్రెండ్గా, ఒక స్నేహితునిగా, ఒక మిత్రునిగా, రిలేటివ్గా చెప్తున్నాను అనుకోండి, ఖచ్చితంగా మీరు కొట్టాలంటే మీ ప్రయాణాన్ని ఆపకండి దయచేసి. మిత్రులందరూ గుర్తుపెట్టుకోండి, ప్రయాణం ఆపకుండా పద్ధతిగా, పరిపూర్ణంగా, ప్రణాళిక పరంగా నువ్వు ఏ లక్ష్యం అనుకుంటున్నావో ఆ లక్ష్యము పూర్తయ్యేంత వరకు నీ ప్రయత్నం ఆపకు. లక్ష్యం ఎన్నటికి దీక్షకు బంధువురా, విజయం ఎప్పటికీ చెమటకి చుట్టంరా అన్నారు ఒక మహాకవి. కాబట్టి ఆ విజయాన్ని వరించేంత వరకు నీ ప్రయత్నం ఆపకండి, నీ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండండి. ప్రతి అంశం కూడా కూలంకషంగా, టెక్నికల్గా, పక్కవాడి కన్నా షార్ట్ మెథడ్లో, పక్కవాడు నేర్చుకుంటాడు, నువ్వు నేర్చుకుంటావు, నీకు వాడికి తేడా ఉండాలంటే నువ్వు సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా సార్. సో ఆ స్పెషాలిటీ కోసం ట్రై చేయండి. నేను మొత్తం A to Z అండి, అన్ని క్లాసెస్, వ్యాకరణానికి సంబంధించిన అన్ని క్లాసెస్ కూడా యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో అన్ని క్లాసెస్ కూడా వినండి. మీరు ఖచ్చితంగా 100% మీరు విజయాన్ని సాధిస్తారు. సో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి అభ్యర్థులందరూ కూడా, ఈ గోల్డెన్ టైం అండి, సమయం అండి, నోటిఫికేషన్ పడ్డది కాబట్టి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందో తెలియదు. ఒకటే అభ్యర్థులందరూ చాలామంది అడుగుతున్నారు, సార్ నాకు గుర్తుండట్లేదు సార్, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇవే డౌట్స్. టెన్షన్ పడకండి సార్, మీరు టెన్షన్ పడడం పక్కన పెట్టేసేయండి, ఏమి టెన్షన్ పడకండి. ఉన్న సమయాన్ని వాడుకుంటూ వెళ్ళండి. సమయము చాలా విలువైందండి, గోల్డ్. ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోండి, 22 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉన్నది అద్భుతమైన సమయం అండి, అది అద్భుతం. ఆ సమయం మళ్ళీ రాదండి. సో ఆ సమయంలోనే మనం ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తాము. ఆ 10 years బ్యాలెన్స్లో, ఆ 10 సంవత్సరాల వయసులోనే ఎన్నో ఎగ్జామ్స్ రాస్తాం. అది రాదండి. నీ లైఫ్లో 22 సంవత్సరాల, 22 నెలల, 12 నెలల, 12 నిమిషాల, 12 సెకండ్లు అయిపోయిందండి టైం, ఇంకా రాదండి. కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా సమయాన్ని వ్యర్థం చేయకుండా ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ పడ్డది, పుస్తకాలు ఓపెన్ చేయండి, ప్రయత్నం చేయండి, స్టార్ట్ చేయండి. ఇక ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడు, కడ వరకు పోరాడు, ప్రయత్నంతో పోరాడు, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. నేను ఒక కసిదీర చెప్తున్నానండి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక ర్యాంకర్గా చెప్తున్నాను, నేను సాధించాను విజయాన్ని, మీరు కూడా సాధించాలి. ఈ సమయం అనేది రాదండి, సమయం మనం మిస్ అయినాక తెలుస్తుంది. చాలామంది తెలియదండి, గ్రూప్ 4 ఎగ్జామ్ పేపర్ టఫ్గా రాదు, మ్యాక్సిమం ఇవి యావరేజ్గానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ టైం తెలుగు పెడుతున్నారు కాబట్టి మరీ అంత టఫ్గా రాదు, మరీ అంత లో రాదు. కాబట్టి మీరు ఈ టైంలో ప్రయత్నం చేయకుండా మళ్ళీ నెక్స్ట్ టైం పడ్డప్పుడు రాస్తే పేపర్ టఫ్ అయిపోతుందండి. పేపర్ టఫ్ అవుతుంది. ఎంతమంది అప్లై చేసిన ప్రిపరేషన్ శాతం ఉండదండి. మీకు 600 పోస్టులో 1000 పోస్టులో ఉన్నాయనుకున్నాం, ఒక 4 లక్షల మంది అప్లై చేస్తే 4 లక్షల మంది చదవరండి, 6000 మంది సీరియస్గా చదువుతారు. అందరూ చదవరు, అప్లై చేసి వదిలేస్తారు. గ్రూప్స్ ఎగ్జామ్ అంతా 90% చదవరండి, 10% మాత్రమే చదవాలంటారు. ఆ 10%లో చివరి వరకు పోరాడేది 2 to 5% మాత్రమే. ఆ 2 to 5% మాత్రమే సక్సెస్ కాగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు సిన్సియర్గా ట్రై చేస్తే నీకే వస్తుంది జాబ్, నో డౌట్. చాలామంది 4 లక్షల మంది ఉన్నారు, కానీ ఎంతమంది ఉన్నా ప్రిపేర్ అవ్వరండి. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉంటాయండి. ఖచ్చితంగా ప్రిపరేషన్ కొనసాగించండి. సమయం మళ్ళీ రాదు. కొండ కోనలు, వాగు వంకలు, చెట్టు చేమలు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రవాహం మాత్రం ఆగదు, అలాగే సమయం కూడా ఆగదు. ఏడాది విలువ ఏమిటో పరీక్ష రాసి ఫెయిల్ అయిన విద్యార్థికి బాగా తెలుసు. నెలలు నిండక ముందే బిడ్డను కన్న తల్లికి నెల విలువ ఏమిటో తెలుస్తుంది. ప్రాణాన్ని నిలబెట్టేందుకు చేసే ప్రయత్నంలో వైద్యుడికి క్షణ విలువైనది మిల్లీ సెకండ్ల విలువ. ఒలింపిక్ రేసులో స్వర్ణం బదులు రజతం సాధించిన క్రీడాకారుడికి మాత్రమే తెలుస్తుందండి. సమయం అయిపోయినాక తెలుస్తుందండి బాధ. దెబ్బ తగలకుండా తెలియదు బాధ, దెబ్బ తగిలాక తెలుస్తుంది. తగిలించుకోకండి దయచేసి మిత్రులను గుర్తుపెట్టుకోండి. నీ లైఫ్లో ఒక 6 నెలలు వదిలేసి సిన్సియర్గా ట్రై చేయి భయ్యా, నువ్వు సిన్సియర్గా ట్రై చేయి, సక్సెస్ అవుతావు, నో డౌట్. అంతే, నేను చెప్తున్నా, కాన్ఫిడెంట్గా చెప్తున్నా. మీరు ప్రయత్నం ఆపకండి. మీరు ప్రయత్నం ఆపుతున్నారంటే నువ్వు తప్పు చేస్తున్నట్లే. ఎప్పుడైతే నువ్వు పుస్తక పఠనం స్టార్ట్ చేయట్లేదు, నువ్వు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావో, నువ్వు తప్పు చేస్తున్నట్టే, నీ లైఫ్ని వేస్ట్ చేసుకున్నట్టే. ఎందుకంటే నోటిఫికేషన్స్ లేవండి తెలంగాణ, ఏపీలో. అప్పుడప్పుడు పడుతున్నాయి ఆనిముత్యాల్లాగా. పడ్డదాన్ని వదిలేస్తారండి బై, వద్దు, ట్రై చేయను, నువ్వు ప్రయత్నం చేయి. నష్టం ఏమైతే, నాలెడ్జ్ అయితే వస్తుంది కదా. నీకు మిస్ అయినా నష్టం లేదు, నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. నీ మైండ్లో నాలెడ్జ్ ఎప్పటికీ పోదండి, ఈ విద్య అనేది ఎప్పటికీ పోదండి. దానికోసమైనా ప్రయత్నం చేయండి. ఓర్మితో సాధన చేస్తే సాధించేది ఏం లేదు. ఒక్క రోజులో ఫలితం రావాలంటే కుదరదు. ముందు ఆత్మధ్యానంతో విను, తర్వాత దాని గురించి ఆలోచించు, దాని గురించి ధ్యానించు. లైఫ్లో దారి తప్పిన గురి మాత్రం తప్పకూడదండి, ఓకేనా? సో ప్రతి అభ్యర్థి కూడా నా యొక్క క్లాస్ విని ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ తెచ్చుకొని, ఇంటర్నల్ మోటివేషన్ తెచ్చుకొని, సబ్జెక్ట్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నల్ మోటివేషన్. నువ్వు సిద్ధం కావాలండి, నువ్వు సిద్ధమయ్యాలి, నువ్వు ప్రిపరేషన్కి రెడీగా ఉండాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ కావాలి. కేవలం సబ్జెక్ట్ ఒక్కటి ప్రిపేర్ అయితే రాదండి. సబ్జెక్ట్తో పాటు లోపల కసి. చాలామంది గుర్తుండట్లేదనే పాయింట్ చెప్తారు, ఒక్కటే చెప్తున్నానండి, నువ్వు ఫుల్ ఫోకస్ పెడితే అది ఆటోమేటిక్గా మైండ్లో కూర్చుంటుందండి.
నువ్వు కొట్టాలిరా అనే కసిదిరా కూర్చుంటే గంట సేపట్లో నేర్చుకోవాల్సింది 15 నిమిషాలు అయిపోతుంది. ఏవో కొడదాంలే అనే ఆలోచనతో పెడితే 2 గంటలనే కాదండి. ఎస్, జాబు కొడితే బాగుంటుంది, జాబు కొట్టాలి, జాబు కొట్టాల్సిందే 3వ కేటగిరీలో ఉండాలి. జాబు కొడితే బాగుంటుందని కేటగిరీలో ఉండకూడదు, జాబు కొట్టాలి కేటగిరీ కాదు, జాబు కొట్టాల్సిందే, లైఫ్ ఇదే అనే కేటగిరీలో ఉండి అనే పద్ధతిలో ఉంటే నువ్వు ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అయితే గంట సేపట్లో నేర్చుకోవాల్సింది 10 నిమిషాల్లో పూర్తవుతుంది. ఇదే రహస్యము. గుర్తుండట్లేదు అన్నదానికి ఇదే రహస్యము. ఫుల్ కసితో, పక్కోడి మీద కసి కాదు, నీ మీద కసి, నీ మీద కసి. నువ్వు ఇది చివరి అవకాశంగా భావించి అనుకో. నీకు ఎంతసేపు చదివినా కూడా బోరు కొట్టదు, నడుము నొప్పి లేదు, ఏ నొప్పి లేవదండి. ఆ ఫీల్ అనేది ఉంటుందండి, ఆ ఫీల్ అనేది ఉంటుంది. ఒక సినిమా థియేటర్లో 3 గంటలు కూర్చొని చూస్తాం, ఏం బోర్ రాదు. ఎందుకు? దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. సో అలాగే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ మీ గ్రూప్ 4th ఎగ్జామ్లో నా మాటలు విని మీరు సక్సెస్ఫుల్ అవ్వాలని 100% కోరుకుంటున్నా. ఇవన్నీ క్లాసెస్ అన్ని, గ్రామర్ సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా ఆన్లైన్ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా క్లాసెస్ అన్ని వినండి. మీరందరూ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా నిజాయితీగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.